ఓకే మేడం, ఈరోజు రెండో రోజు దీక్ష చేస్తున్నారు మధు పార్క్ దగ్గర. ఇక్కడ మరెవరన్నా మిమ్మల్ని వచ్చి పరామర్శించిన పాపాన ఉందా? ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకుంటే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు కావచ్చు. ఇంతవరకు అయితే ఎవరు రాలేదండి మా దగ్గరికి. అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. కేవలం మా ఇళ్ళ గురించే మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేసి మాకు ఏదో కాంపెన్సేషన్స్ వాటి గురించి మాట్లాడుతున్నాం. మేము ఇప్పుడైతే గట్టిగా చెప్తున్నాం, ఎందుకు ఇక్కడ బయటకు వచ్చామంటే మాకు ఎటువంటి పరిహారాలు వద్దండి, మా ఇల్లు మాకే కావాలి. ఇక్కడ మేము కేవలం మూసీని క్లీనింగ్ చేయమని చెప్తున్నామండి. వ్యర్థాలను క్లీనింగ్ చేయండి, సపరేట్ సీవేజ్ లైన్స్ పెట్టించండి, ఫార్మా కంపెనీస్ నుంచి వచ్చే వ్యర్థాలకు ఈటీపీస్ పెట్టాలి, సీవేజ్ కెనాల్స్ కోసం ఎస్టీపీలు పెట్టాలి. వీటి గురించి ఆలోచించమని చెప్తున్నాం, క్లీనింగ్ చేయమని కోరుతున్నాం. వీళ్ళ జోలికి రావద్దని చెప్తాం. హైదరాబాద్లో దాదాపుగా 50 కిలోమీటర్లు మూసి పరివారక ప్రాంతం ఉంటుంది, మూసీ నది ప్రవహిస్తుంటుంది. మరి కేవలం మధు పార్క్ ఎందుకు ముఖ్యమంత్రి కళ్ళకు కనిపిస్తుంది? ఇదొక బంగారు బాతు గుడ్డు అంటారు కదా, అలా ఇదొక బంగారు ప్లేస్ అండి హైదరాబాద్లో. ఇంకెక్కడా లేదు. రియల్ ఎస్టేట్ చేసేయడానికి ఇదొక బంగారు. ఎందుకంటే కోకాపేట, గచ్చిబౌలికి, ఎయిర్పోర్ట్కి అన్నిటికీ దగ్గరలో ఉన్న ప్లేస్ ఇది. ఇక్కడ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలే కదా అని చెప్పేసి ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. అంతకుమించి మాకేం కనపడలేదు. మేము ఆల్రెడీ డెవలప్, ఇంత మంచి బిల్డింగ్ ఉందండి. అక్కడ కింద చూస్తే హైదర్షా కోట్లో కూడా మా ఇల్లులు ఉన్నాయి, అవి కూడా డెవలప్డ్ ప్లేస్లోనే ఉన్నాయి. రోడ్లు వచ్చాయి, మంచి మంచి వాటర్, మంచినీళ్ళు ఉన్నాయి, మంచినీళ్ళు లైన్లు వచ్చాయి, ఎలక్ట్రిసిటీ వచ్చింది, ట్యాక్సులు కొడుతున్నాం. ఇంకా డెవలప్మెంట్ అంటే ఇంకేమంటారండి చెప్పండి. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ దగ్గర పెడితే బాబు గాంధీజీ విగ్రహం అన్న పెడతాము, లేదంటే 5 స్టార్ హోటళ్ళు, మంచి మంచి రెస్టారెంట్లు కట్టే ఆలోచన ఉన్నట్లు ప్రభుత్వము చూపెడుతుంది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మేము మొన్న డిపిఆర్లో చూసామండి. ఈ బిల్డింగ్ని కూలగొట్టేసి మీరు ఇక్కడ పెద్ద బిల్డింగ్ కడతానంటున్నారు. అది ఎట్లా అని సమంజసం చెప్పండి. అప్పుడు అది ఎలా కరెక్ట్ అవుతుంది? అది బఫర్ జోన్లోనే అవుతుంది అంటారు కదా. ఇక్కడ ఇంకో బిల్డింగ్ రాకూడదు కదా. అసలు గాంధీ విగ్రహం ఎందుకండి? గాంధీ విగ్రహం బదులు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పెట్టండి, డబ్బులు వృధా చేయకూడదు. ఎందుకంటే నెక్స్ట్ మేము మధ్యతరగతి కుటుంబాలు, మా మీదనే మీరు తెచ్చే అప్పులన్నీ మేమే మళ్ళీ ట్యాక్సులు కట్టాలి. ట్యాక్స్ ద్వారా మీరు మా దగ్గర నుంచి వసూలు చేస్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ వచ్చే మా పిల్లల మీద 20 సంవత్సరాలు ఆ ట్యాక్స్ కట్టుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ప్రతిదీ రేట్లు పెరిగిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ బంగారాల రేటు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగినాయి, అది ఇంకో విషయం అనుకోండి. కానీ ఇప్పుడు మీరు అప్పు తీసుకొస్తారు కదా, ఆ అప్పుని ఎలా తీరుస్తారు? మీరు మా మీద ట్యాక్స్లు వేసి తీరుస్తారు కదండి. ఈ బర్డెన్ అంతా మాకు ఎందుకండి చెప్పండి. అప్పు వద్దు, తీసుకొని రావద్దు అంటాం. మరి చివరిగా మీరు ఏమనుకుంటున్నారు ఈ అపార్ట్మెంట్కి సంబంధించి? బుల్డోజర్ వచ్చింది అనుకో వీడికి, అంటే ఇప్పుడు హైడ్రాలో మనం చూసినాం, ఎవరు కాదు అవును అనుకున్న ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయంతో పేదల ఇళ్లను కూడా కూల్చేయడం జరిగింది. ఇక్కడ కూడా అలాంటిది జరిగితే మరి మీ కార్యాచరణ ఎట్లుండబోతుంది? బుల్డోజర్ అయితే రాకూడదండి. ఎందుకంటే ఇక్కడ లీగల్గా డాక్యుమెంట్స్ తెచ్చుకున్నాం, మేమేమి ఇల్లీగల్గా కట్టుకోలేదు. మా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయండి. ఇక్కడ రాకూడదు. ఒకవేళ వచ్చినా మేము అడ్డుకుంటాం. మా ఇల్లు మేము ఇవ్వమని క్లియర్గా మొహం మీద చెప్తున్నాం. ఇన్నిసార్లు కెమెరాల ముందు వచ్చి చెప్తాం, గత 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాం, ఇల్లు ఇవ్వము, మాకు ఏ కాంపెన్సేషన్ వద్దు, మేము ఇక్కడే ఉంటాం. మేము ఇక్కడ ఆల్రెడీ చాలా మంచిగా ఉంటున్నాం. మురుగునీళ్ళు, కంపు అంటున్నారు కదా. మేము ఇప్పుడు చెప్తున్నాం, ఇన్నిసార్లు అన్ని ఇతర గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మా దగ్గర ఏమంటారు, ఇతర పాలిటీషియన్స్ వచ్చి ఉండి వెళ్ళారు కదా. ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారినే వచ్చి ఉండవాలండి, ఇక్కడ ఉండి చూసి వెళ్ళమని చెప్తున్నాం. ఎలా ఉన్నాము, ఇంత మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నాము, అక్కడ అంత మంచి క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. కాలనీ, ప్రతి ఒక్క కాలనీ మెయింటైన్ చేసుకుంటున్నారు, స్వచ్ఛంగా నీట్గా హైజీన్గా ఉంటున్నారు. మాకు ఏ దోమలు లేవు, ఏమీ లేవు, కంపు లేదు, ఏం లేదు. మీ దగ్గరే ఉంది కంపు, మాకు ఇంకెక్కడ దగ్గర కంపు, అసలు మీ దగ్గరే వస్తుంది కంపు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రైట్, చెప్పండి మేడం. ఇక్కడ ఈ అపార్ట్మెంట్ను ఖాళీ చేయకపోతే జీరో వ్యాల్యూ చేస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని ఎట్లా చూస్తారు మేడం? అంటే ఆయనకి ఫస్ట్ థింగ్ ఆయన చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. మొదటిది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పి చేస్తానని చెప్తున్నారు. అది కుదరదు అని అర్థమైనప్పుడు బఫర్ జోన్ అంటున్నాడు. అంటే ఇది వరకు వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్తోనే మా బిల్డింగ్ మేము ఇక్కడ కట్టుకున్నాం. అప్పుడు లేని బఫర్ జోన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది? బఫర్ జోన్ జనరల్గా ఎట్లా డిసైడ్ చేస్తారు? సీ లెవెల్ రైజ్ అయినా, వాటర్ లెవెల్ రైజ్ అయినా డిసైడ్ చేస్తారు. ఇక్కడ మనకన్నా రాళ్ళు రప్పలే కనిపిస్తున్నాయి, నీళ్ళే పారట్లేదు. బఫర్ జోన్ ఎట్లా పెరుగుతుందో నాకు అది అర్థం కావట్లేదు. ఫస్ట్ అది క్లారిటీ తెచ్చుకోమనండి ఆయనను. బఫర్ జోన్ అనేది అసలు పెరిగే సమస్య లేదు.
అండ్ ఇంకొకటి మాకు వర్షం పడినప్పుడల్లా మీకు అక్కడ ఎంజీబీఎస్ మొత్తం మునిగిపోయింది, మనకు తెలిసి తోలిచౌకి మొత్తం మునిగిపోయింది. ఈడ ఒక్క ప్రాబ్లం కూడా రాలేదండి, ఎందుకంటే మా బిల్డింగ్ ఎలివేషన్లో కట్టున్నది. వాటర్ అంతా పోయి మూసీలోకే కలిసింది. హైదరాబాద్ మొత్తం ఈ ప్రాబ్లం అయినా మా అపార్ట్మెంట్కి ఇక్కడ ఉన్న ప్రాబ్లం, ఇక్కడ అసలు ఏ ప్రాబ్లం కలగలేదు. అలాంటప్పుడు బఫర్ జోన్ అని ఎలా డిసైడ్ చేస్తారు, అదొక క్లారిటీ తెచ్చుకోమనండి. రెండోది బాపు స్టాట్యూ కట్టాలా బఫర్ జోన్ కింద డిక్లేర్ చేయాలా, అది ఇంకో క్లారిటీ తెచ్చుకోమని చెప్పండి. ఆయనకే క్లారిటీ లేదు. అండ్ ఈ రెండోది క్రిమినల్ వేస్ట్ చేశారు అని చెప్పి పోయిన గవర్నమెంట్ ఏదో అన్నారు ఆయన. ఇప్పుడు మా అపార్ట్మెంట్స్ పగలగొట్టేస్తే అది కూడా పెద్ద క్రిమినల్ వేస్టే కదా. మాకు పోయి వేరే దగ్గర ఇల్లు కడతామంటున్నారు. ఎందుకు కడతారు అసలు? మేము ఇక్కడ నుంచి కదలం. అక్కడ వేరే చోట ఎలా కడతారు, ఎందుకు కడతారు? అన్ని లీగాలిటీస్ అన్నీ కరెక్ట్గా ప్రూవ్ చేసుకుని వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్తోనే మేము కట్టుకున్న ప్రాజెక్ట్. అంటే ఆయన గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ని ఆయన అగేన్స్ట్ వెళ్తున్నారని చెప్పి ఆయన డిసైడ్ అవ్వమని చెప్పండి. ఆయన చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. రెండోది ఇది బఫర్ జోన్ కిందకైతే రాదు, ఆయన ఒకసారి చెక్ చేసుకోమనండి. లేదు మాది ఆక్రమించి దీన్ని బఫర్ జోన్ పెంచి రియల్ ఎస్టేట్ చేసుకోవాలనుకుంటే మాత్రం అది కుదరదు, జరగనేమో. మే 7 నుంచి అయితే కదలము. అంటే సిస్టమ్తో పెట్టుకుంటే ఎట్లుంటుందో మీకు తెలుసు కదా మేడం. మరి సిస్టమ్తో ఏం పెట్టుకోవట్లేదండి, లీగల్గా ప్రొసీడ్ అవుతాం. మీరు గతంలో ఇప్పుడు హైడ్రా పేరుతోటి కూడా వాళ్ళు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే దాన్ని కంపల్సరీ దాన్ని అమలు చేసి తీరుతాము అని చెప్తారు. అంటే హైడ్రా విషయంలో కూడా అదే జరిగింది. పేద ప్రజల ఇండ్లు కూడా చాలా వరకు కూడా కూల్చేయడం అనేది జరిగింది కదా. ఇక్కడ మీరు మరి సిస్టమ్తోనే పెట్టుకున్నట్లు అనిపిస్తుంది కదా. ఏం పెట్టుకోవట్లేదు. సరేనండి, ఇప్పుడు కూల్చేయడం జరిగిందని అంటున్నారు. గండిపేట చెరువు చుట్టూరా మరి వాళ్ళ పార్టీ వాళ్ళు పెద్ద వాళ్ళు ఫామ్ హౌసెస్ పెట్టుకున్నారు. ఎంత దూరం ఉంది గండిపేట చెరువు నుంచి వాళ్ళ ఫామ్ హౌస్? మేడం ఇప్పుడు చెప్పారు ఫాతిమా కాలేజ్, మరి మూసీ రివర్ మధ్యలోనే కట్టిండు ఫాతిమా కాలేజ్. మరి అది కూల్చమనండి, అవన్నీ తీసేయమనండి. దాని తర్వాత మా జోలికి రమ్మనండి. అప్పుడు రమ్మనండి మా జోలికి, పెద్ద వాళ్ళని తీసేయమనండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి, వాళ్ళు ఎట్లయినా కవర్ చేసుకోవచ్చేమో. మాది ఇదే లైఫ్ ఇన్వెస్ట్మెంట్ సార్. మా ఫాదర్ సంపాదించిందంతా రూపాయి పెట్టి ఆయన ఏ లోను తీసుకోకుండా డౌన్ పేమెంట్ ఇల్లు కొనుక్కున్నారు ఇక్కడ. అండ్ నాది ఒక లోన్లో ఉంది ఇల్లు. నా ఒక్కటే కాదు, అన్నిలో చాలామందికి లోన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకొకటి సార్, ఒకవేళ బఫర్ జోన్లో ఉన్న ఏమైనా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ మీకు లోన్ ఇస్తుంది? చాలా అన్ని బ్యాంక్స్లో లోన్స్ ఇక్కడ తీసుకున్న వాళ్ళ దగ్గర అన్ని లోన్స్ ఉన్నాయి, అన్ని బ్యాంక్స్లోనే ఉన్నాయి. అంటే ఇది లీగల్ ప్రాపర్టీ, ఏ బఫర్ జోన్లోని లేదు. అది మాత్రం కన్ఫర్మ్. అది ఆయన క్లారిటీ ఉన్నది, కానీ రియల్ ఎస్టేట్ చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి ఇది ఆక్రమించడానికి ట్రై చేస్తున్నాడు. ఆ క్లారిటీ మాకు వచ్చింది.